ప్రస్తుతం మనం మధు పార్క్ రేజ్ అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు మనం మూసీ నది పక్కనే కొన్ని అడుగుల దూరంలోనే మనం ఈ అపార్ట్మెంట్స్‌ని అయితే చూసుకోవచ్చు. ఏదైతే మూసీ ప్రక్షాళన నడుస్తుందో ఇందులో భాగంగా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ వాళ్ళ అందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాస్త వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. గడిచిన వారం నుంచి కూడా పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా ఎప్పటినుంచో ఇదే నివాసాల్లో ఉంటున్నాం. ఇలాంటి టైంలో ఇప్పటికిప్పుడు మమ్మల్ని బయటికెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం అన్నట్లు కూడా రోడ్లు ఎక్కడం అయితే జరిగిందనమాట. సో, ఒకసారి అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళ వర్షన్ ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ప్రస్తుతం అంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పిల్లలు మేమంతా ఎక్కడికి వెళ్ళాలి అన్నట్లు కూడా వీళ్ళంతా వాపోతున్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. ప్రస్తుతం మనతోటి ఇక్కడ ఎప్పటినుంచో నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఇక్కడ ఓనేనా? సంవత్సరాల నుంచి ఓనేనండి. ఓన్ హౌస్ కొనుక్కున్నారా? కొనుక్కున్నామండి. ఓకే. 11 సంవత్సరాలు అయింది. హ్మ్. 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మ్యాక్సిమం రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మేము తీసుకుంటామని అంటే ఇక ఎవరు మేము సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను మా 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 పిల్లలందరూ దూరభారాన వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను నా భార్య ఉంటాం. మాకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఎట్లా వెళ్ళగలుగుతాం చెప్పండి. మాకు ఇప్పుడు మేము ఒక గృహం అని అంటే జీవితంలో ఒక్కసారే 10 సార్లు మధ్యతరగతి వాడు కొనుక్కోలేడు. మరి ఆయనకి ఏ విధంగా దోస్తుందో ఏమో తెలీదు. మేమైతే ఇవ్వడానికి సిద్ధంగా లేవండి. ఫైనల్గా మళ్ళీ పునర్నివాసం కల్పిస్తామంటున్నారు. లేదండి, మాకేం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 425 ఫ్యామిలీస్ ఉన్నా కానీ 425 ఫ్యామిలీస్గా ఉండం మేము. ఎంపీఆర్ ఫ్యామిలీగా ఉంటాం మేము. మాకు అన్ని రకాల ఒకరికొకరు తోడుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎవరం ఎక్కడ ఉంటామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఏం చేస్తాం? ఓకే. మీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నారు? ఎలా కొనుక్కున్నారు? లేదండి, ఈఎంఐ అంటే మా సార్ కొంత చాలా మంది ఇక్కడ ఉండేవాళ్ళు ప్రస్తుతం ఈఎంఐలు కట్టుకుంటా ఉన్నామని అంటున్నారు. మాకేమైందంటే మా సారు, నేను ఆయన దగ్గర 32 సంవత్సరాలు పనిచేశాను. ఆయన చాలా సహాయం చేసి నాకు ఇల్లు నిలబడేటట్టు చేశారు ఆయన. దాని మూలంగా మేము ఇక్కడికి వచ్చాం. మా పిల్లలు చదువుకునే టైంలో మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇప్పుడు మేము దాక్కుంటాం, పీక్కుంటాం అంటే మేము ఏం చేస్తాం చెప్పండి? మా వల్ల ఏమవుతుంది? ఓకే. ఇంతకు ముందు కూడా ఇట్లానే అంటే హైడ్రా వాళ్ళు నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చివేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏంటి? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అండి. ఆయన గవర్నమెంట్ ల్యాండ్ కాదు, లేకపోతే ఆయన మాకు దాన ధర్మం ఇచ్చింది కాదు. ఇది ప్రైవేట్ ల్యాండ్. ఇది మేమైతే ఇవ్వటానికి సిద్ధంగా లేవండి. సరే, అంతగా ఆయన ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇక మమ్మల్ని చంపేసి తీసుకుపోమనండి. ఇంకా అంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. మేము ఎందుకంటే ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ ఈ సమస్య మూలాన నాకు 72 సంవత్సరాలు. నాకు 3 రోజుల నుంచి భోజనం లేదు, నిద్ర లేదు. బీపీ రైజ్ అయ్యి నానా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. అది. ఓకే అండి. థ్యాంక్ యూ. దయచేసి మీ తరఫున నుంచి ఏదన్నా మా పట్ల దయ చూపమని చెప్పండి. అంతకంటే నేనేం మాట్లాడలేదు. హలో, హాయ్. హాయ్. ఏంటి మీ పేర్లేంటి? తీదన్వి. తీదన్వి. ఏంటి మరి మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు కదా, ఏం చెప్తారు గవర్నమెంట్ కి? మేము పోము. ఎందుకని? ఎందుకంటే మేము ఇక్కడనే ఉంటాం. మేము ఇక్కడ మంచిగా ఉంటున్నాం. మీరు ఇల్లుని కూలగొడితే మేము ఎక్కడ ఉండాలి? మీరే చెప్పండి. మా ఇల్లు మాకే కావాలి. ఏం చెప్తావు మరి గవర్నమెంట్? మా ఇల్లు మాకే కావాలి. ఓకే. మరి గాంధీ తాత గారి విగ్రహం కడతారంట, విగ్రహం వద్దా మీకు? వద్దు. ఎందుకని? ఎందుకని అక్కడ ఉంది. సో ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కూల్చేసి అంటే మూసి ప్రక్షాళనలో భాగంగా ఇదంతా కూల్చేసి ఇక్కడ ఉండే 400కి పైగా ఫ్యామిలీస్ని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే. సో ప్రస్తుతం ఇక్కడ ఉండే వాళ్ళ వర్షన్ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారితోటి. సో నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, ఏంటి మీ పేరేంటి? మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నా పేరు త్రివేద్. ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఓకే. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. 15 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. అవును. సో ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన అని చెప్పి ఇది చేస్తున్నారు కదండి, సో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి ఇక్కడ 10 ఉంటున్నారు? రోజుల క్రితం మాకు ఒక నోటీస్ వచ్చింది. లైక్ ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ ని
ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అక్వైజేషన్ కింద తీసుకుంటాము అని చెప్పి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ 450 కుటుంబాలు ఉంటున్నాయి. ఇదేమి పురంబోకు ల్యాండ్ కాదు, లేకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవి కాదు. ఇదంతా పట్టా భూమి. పట్టా భూమిలో 15 సంవత్సరాల నుంచి మేమందరం ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం. అన్ని మతాలు, అన్ని కులాల వారందరూ కలిసి ఉంటున్నాము. బట్ గవర్నమెంట్ అయితే మీరు వెళ్ళాలంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి 450 కుటుంబాల్లో ఏ ఒక్కరు కూడా వెళ్ళటానికి సిద్ధంగా లేరు. గవర్నమెంట్ ఎటువంటి కాంపెన్సేషన్కు ఇస్తా అన్నా కానీ రెడీగా లేరు. ఎటువంటి టీడీఆర్ బాండ్లు కానీ ఏది ఇస్తా అన్నా కూడా రెడీగా లేరు. ఎందుకంటే ఇది మేము సంవత్సరాల తరబడి అందరితో కలిసిమెలిసి ఉంటున్న ఏరియా. మేము గవర్నమెంట్కి ఎటువంటి ఎగైనెస్ట్గా మేము కట్టుకున్నది కాదు, ఎలాంటి ఎగైనెస్ట్ నిర్ణయం తీసుకున్నది కాదు. అందుకని ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి కదలటానికి సిద్ధంగా లేరు. ఇంతకుముందు వరకు ఏమన్నారు, గాంధీ స్టాచ్యూ ఒకటి కడతాము, దాని గురించి భూమి కావాలన్నారు. ఇప్పుడు మీది ల్యాండ్ బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ ల్యాండ్ అని అంటున్నారు. బట్ ఎటువంటిది ఏదైనా కూడా ఇంతకు ముందు 2013-12 ప్రాంతంలో కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్ ఇది. అంటే అంతకు ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. అప్పుడు పర్మిషన్ ఇచ్చింది కూడా ఆ గవర్నమెంట్లోనే మేము పర్మిషన్ తెచ్చుకున్నాము. అలాంటిది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పర్మిషన్లు తెచ్చుకొని ఉన్నప్పటిది ఇప్పుడు ప్రజెంట్ అదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు పర్మిషన్స్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కూలుస్తామని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్గా లేదు. మేము రిజిస్టర్ ద్వారా, సబ్ రిజిస్టర్ ద్వారా ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్నిటికీ నీటి పన్ను, ఇంటి పన్ను, అన్ని పన్నులన్నీ మేము కట్టుకుంటూ రైట్ అన్నీ కరెక్ట్ గవర్నమెంట్కు సహకరిస్తూ మేము ముందుకెళ్తున్నాము. సో గవర్నమెంట్ మా ఇల్లులు తీసుకుంటాము, మూసి ప్రక్షాళన చేస్తామనేది దానికి మాత్రం మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటే చేసుకోండి రైట్. ఇప్పుడు ఉన్నటువంటి మూసిలో ఎటువంటి కలుషిత పదార్థాలు కలవకుండా, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలు కలవకుండా మీరు శుభ్రంగా ఉంచుకొని మీరు మూసిని ప్రక్షాళన చేసుకోండి. అంతేకాని మూసి పక్కన ఉన్నటువంటి, మేము దాదాపు చాలా మీటర్ల దూరంలో మేము మూసిలో ఉన్నాము, అటువంటి మా ఇళ్లను మొత్తం కూలగొట్టి మేము మూసి ప్రక్షాళన చేస్తామంటే, సమాజాన్ని కూల్చేసి మేము శుభ్రం చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు గవర్నమెంట్ ప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి. ఇక్కడ మిలిటరీ వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి మేమందరం నిర్మించుకున్న గృహం ఇది. మా గృహాలను మీరు పడగొట్టడానికి మీకు ఎటువంటి అధికారం లేదు. మేము ఎలాగో మేము ఒప్పుకోము. మేము అంటే నోటీసులు అంటే మీకు ఎలాంటివి ఇవ్వటం జరిగింది సార్? అంటే నోటిఫికేషన్ ఇచ్చారు, గవర్నమెంట్దే పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు మీడియా కానీ అందరూ ఇలా జరుగుతుంది. ఓకే, మీరు ఆల్రెడీ అంటే చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళడం, ఇదంతా జరిగింది. నెక్స్ట్ వర్షన్ అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రాలేదు. బట్ కాకపోతే ఏంటంటే మీడియా ప్రతినిధులు, మీడియా మిత్రులు మీ అందరి ద్వారా, అలాగనే టీఆర్ఎస్ గవర్నమెంట్, తర్వాత బీజేపీ గవర్నమెంట్ వాళ్ళందరూ వచ్చేసి మేము ముందు నిలబడతాము. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలవడం కూడా జరిగింది. ఏమంటే డెవలప్మెంట్ అవ్వాలి అన్నప్పుడు మేము డెవలప్మెంట్కి అగైనెస్ట్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మూసిని మీరు దృష్టిలో ఉంచుకోండి, అందులో ఏమీ కలవకుండా చూసుకోండి. మీరు అలాంటి మినిమం పనులేం చెయ్యకుండా మేము మొత్తానికే శుభ్రం చేస్తాం, ఉన్న కుటుంబాలన్నీ మేము నాశనం చేస్తామంటే అది ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది చెప్పండి? కుటుంబాలను కూలగొట్టి చేసే డెవలప్మెంట్ మాకు అవసరం లేదు. సో మీరు ఎంత పెట్టి కొనుక్కున్నారండి ఇక్కడికి వచ్చినప్పుడు? మేము 15 సంవత్సరాల క్రితం కొన్నాము. మేము ఇప్పుడు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము. అన్నిటికంటే భూమికి పెట్టిన దానికంటే మాకు రిజిస్ట్రేషన్ డబ్బులు అయ్యాయి, ఇంటీరియర్ వర్క్స్ అయ్యాయి, మెయింటెనెన్స్ మేము కట్టుకుంటున్నాము. మేము చాలా డబ్బులు ఇక్కడ డబ్బుల గురించి విషయం కాదు. డబ్బుల కంటే కూడా మేము 15 సంవత్సరాల నుంచి మేము అందరం కలిసిమెలిసి ఒక దగ్గర ఉంటున్నాము. మమ్మల్ని మీరు వెళ్ళిపోండే హక్కు మీకు లేదు. ఓకే అండి, అయితే ఇప్పుడు యాక్షన్స్ అనేవి ఎలాంటివి వస్తాయి అనుకుంటున్నారు? ఒకవేళ రాకుంటే ఎలాంటి యాక్షన్స్ వచ్చినా మా అపార్ట్మెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే, మా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరూ 450 కుటుంబాలు, దగ్గర 2,500 3,000 మంది జనాభా, ఇక్కడ అందరం ఒకటే మాట మీద ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రెమిసెస్ ని మేము ఖాళీ చెయ్యము, మేము ఎక్కడికి వెళ్ళిపోము, మేము ఎటువంటి బాండ్లు స్వీకరించము, మాకు ఎటువంటి కాంపెన్సేషన్ వద్దు అనే ముక్త కంఠంతో మేము అందరం ఉన్నాము. ఒకసారి మనం అపార్ట్మెంట్ పైకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుదాం, పైన ఉండే వాళ్ళని అడుగుదాం, వాళ్ళ వర్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మేము ఇక్కడ నుంచి
14-15 ఏళ్ళు అయిందండి మేము ఉండబట్టి. నా పేరు డి అలివేలు మంగ అండి. మా అక్కడ ఫ్లాట్ ఉంది పైన. మరి మాకు 15 రోజుల నుంచి ఈ సమస్య బాగా దిగ్భ్రాంతి చెందుతుంది. బాగా భయపడుతున్నాం మేము అందరం కూడా. ఏం చేయాలో తోచక ఇట్లా మీడియా వాళ్ళతో ఇప్పుడు పడుకోని లేచి టక్కున ఊరుకొచ్చాం. మాకు రోజంతా ఇదే సరిపోతుంది. ఎందుకంటే మా ఇల్లు కూల్చేద్దని. దయచేసి మా ఇల్లు కూల్చొద్దు, మా తెరువుకు రావద్దు. మేము 60 సంవత్సరాల కష్టార్జితాన్ని పోగు చేసుకొని రూపాయి పోగు చేసుకొని కట్టుకున్న ఇల్లు ఈ వృద్ధాప్యంలో మేము ఈ వృద్ధులో ఇప్పుడు ఎక్కడికి పోతాం బయటికి చివరికి. అందుకోసమే మా ఇల్లు కూల్చొద్దు, మాకు ఏమైనా సహాయం చేస్తే చేయండి, కానీ మా ఇల్లు కూల్చొద్దు, మాకు ఏ టీడీఆర్లు ఇవ్వద్దు, మేము ఎక్కడికి బయటికి పోము, మా ఇల్లు మాకు ఉండాలి. ఓకే, మీకు ఎలాంటి నోటీసులు ఇచ్చారమ్మా? అంటే మాకు ఎలాంటి నోటీసులు ఏమీ ఇవ్వలేదు, పేపర్ స్టేట్మెంట్ ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది బఫర్ ఏరియాలో ఉందని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? ఇంతవరకు అయితే లేదండి. మేము కొనుక్కున్నప్పుడు కట్టుకున్నప్పుడు అయితే మాకు అట్లాంటి ఏవి లేవు. బఫర్ జోన్లో మాకు లేదు. కొత్త ప్రభుత్వాలు వచ్చి కొత్తగా పెడుతున్నాయి, కానీ మాకైతే లేదండి. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది కొనుక్కోవడం జరిగింది? మేము 14 సంవత్సరాలు కొనుక్కున్నాం, ఉంటున్నాం. అప్పుడు ఎంత కొన్నారు? కొన్నామండి, ఎంతో కొంత పెట్టి అంటే లోన్లు మీకు ఇట్లా తీసుకొని. ఏమైనా చెప్తున్నారా? మీకు మాకు నచ్చితే ఎవ్వరు లేదంటే చెప్పట్లేదు. ఇస్తామని మాకు ఇచ్చినా వద్దండి. మేము మా లోన్లే అయిపోలేదు కదా, ఇంకా మా లోన్లు అయిపోయింది. మేము ఇప్పుడు ఎక్కడికి పోతాం? ఓకే. రిటైర్మెంట్ అయ్యి ఉన్నాం మేము, మా లోన్లు అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడ కట్టుకుంటాం? మాకు లోన్లు కూడా ఇవ్వరు. అందుకోసమే మా ఇల్లు కూల్చొద్దు, మేము ఇయ్యం, మా దారిలో మేము ఉంటాం. ఏం చెప్తారండి మరి గవర్నమెంట్? ఏం లేదండి, మా ఇల్లు కూల్చొద్దు, మాది మాకే ఉంచాలి, మేము ఎక్కడికి పోము. మాకే టీడీఆర్లు ఇచ్చినా, మాకే ఇల్లు ఇచ్చినా మేము ఎక్కడికి పోమండి.